ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగస్టు నెల యొక్క దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కదా, వాటిలో శ్రీవారి అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేస్తుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా ఆగస్టు నెలలో జరిగే సాలకట్ల పవిత్రోత్సవం సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేస్తుంది, ఈ టికెట్స్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎంతమంది వరకు బుక్ చేసుకోవచ్చు, ఏ ఏ రోజుల్లో ఈ సేవ జరుగుతుంది, ఇలాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, దర్శన టికెట్ కలిగిన భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళి సర్వదర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ప్రస్తుతం దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమలలో వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమల కొండపై గల అన్ని నారాయణగిడ్స్ అన్నీ నిండిపోయి, కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ప్రస్తుతం శిలాతోరణం వరకు ఈ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శిలాతోరణం నుంచి ప్రస్తుతం సర్వదర్శనానికి ఎంట్రీ కల్పిస్తున్నారు టీటీడీ వారు. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్ కలిగిన భక్తుల కోసం దాదాపు 3 నుంచి 6-7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం దర్శనానికి. అదేవిధంగా 300 రూపాయల దర్శనం టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే సర్వదర్శనం ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్న శ్రీవారి భక్తులకు అనగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళి ప్రస్తుతం కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకు దాదాపు 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపార్ట్మెంట్లో ఉన్న వేచి ఉన్న భక్తులకే. అదే ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయం అనేది భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన అర్జిత సేవా టికెట్స్ను ప్రస్తుతం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుందని చెప్పాను కదండి. అందులో ముందుగా ఆన్లైన్ లక్కీ డిప్ సేవలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేడు అనగా మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు క్లోజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అనగా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు మిగతా అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన టికెట్స్ను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయండి. అదేవిధంగా వీటితో పాటు శ్రీవారి పవిత్రోత్సవ సేవా టికెట్స్ను కూడా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్తో పాటు పవిత్రోత్సవం సేవా టికెట్స్ కూడా ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి కళ్యాణోత్సవం అయితే ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ అవ్వాల్సి ఉంటుంది. అదే మిగతా సేవలకు ఎవరైనా పర్లేదు, ఆడమగైనా పర్లేదు, ఇద్దరు మగవారైనా పర్లేదు, ఇద్దరు ఆడవారైనా పర్లేదు, ఇది ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు. కానీ శ్రీవారి కళ్యాణోత్సవం మాత్రం ఒకరు ఆడవారు ఒక మగవారు ఈ విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సేవా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 12 సంవత్సరాల లోపు వారు వారి పేరెంట్స్తో పాటు సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ పేరెంట్స్ సేవా టికెట్ బుక్ చేసుకుంటే ఈ టికెట్ను ఒకసారి ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి ఇద్దరు వరకు బుక్ చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లేదా టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అయినటువంటి టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అర్జిత సేవలు ఏవైనా సరే ఒకవేళ మీరు ఈ గత 6 నెలలుగా మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడితో బుక్ చేసుకోకుంటే మాత్రమే బుక్ అవకాశం ఉంటుంది. మీకు బుక్ చేసుకోకపోయినా మీ ఫ్రెండ్స్కైనా మీ మొబైల్ నెంబర్ అదే మరియు మెయిల్ ఐడి ద్వారా బుక్ చేసినా కూడా మళ్ళీ సేమ్ అదే మొబైల్ నెంబర్ అదే మెయిల్ ఐడితో బుక్ అవ్వదు. కాబట్టి ఒకవేళ బుక్ చేసి ఉంటే మరో మొబైల్ నెంబర్ మరో మెయిల్ ఐడి ద్వారా ట్రై చేయండి. ఆ విధంగా బుక్ చేస్తేనే బుక్ అవుతాయి. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం దేవాలయం లోపల జరుగుతుంది.
మరియు ఉంజల సేవ కూడా దేవాలయం లోపల జరుగుతుంది. ఎవరైతే శ్రీవారి కళ్యాణోత్సవం ఉంజల సేవ బుక్ చేసుకుంటారో వారు సుపథం దగ్గర ఎంట్రీ పొంది దేవాలయం లోపల గల మండపంలో సేవలో పాల్గొని సేవ తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి జేవీజేఎల్ దగ్గర నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదే అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు దేవాలయం వెలుపల గల మండపంలో జరుగుతాయి కాబట్టి వారు సేవలో పాల్గొన్న తర్వాత సుపథం దగ్గర ఎంట్రీ పొంది సుపథం నుంచి ఎంట్రీ పొంది దర్శనం స్వామివారిని జేవీజేఎల్ దగ్గర నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే శ్రీవారి పవిత్రోత్సవ సేవ సాలకట్ల శ్రీవారి పవిత్రోత్సవ సేవ టికెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ టికెట్స్ను కూడా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవ అనేది మనకు 2026 సంవత్సరానికి గాను శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అయినటువంటి ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఈ 3 రోజుల్లో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవ సేవ అనేది అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రీవారి పవిత్రోత్సవ సేవ అనేది సంవత్సరం పాటు ఆలయంలో జరిగే దోషాల నివారణార్థం ఈ సేవ నిర్వహించడం జరుగుతుంది. తెలిసి తెలియక జరిగేటువంటి దోషాల నివారణార్థం ఈ పవిత్రోత్సవ సేవ అనేది ఆలయంలో టీటీడీ వారు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ టికెట్స్ను ఆగస్టు 23, 24, 25 తేదీకి సంబంధించిన టికెట్స్ను మే 21వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. ఎవరైతే శ్రీవారి పవిత్రోత్సవ సేవా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటారో వారు కేవలం ఆగస్టు 23వ తేదీకి సంబంధించిన టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ టికెట్తోనే 3 రోజులు సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు. ఈ టికెట్స్ అనేది కేవలం 750 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ 3 రోజుల పాటు కూడా శ్రీవారి ఆలయంలో జరిగే అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవలు రద్దు చేయబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ను ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఒకరైనా బుక్ చేసుకోవచ్చు, ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు, ఇద్దరు ఎవరైనా పర్లేదు, ఇద్దరు మేల్స్ అయినా పర్లేదు, ఇద్దరు ఆడవారైనా పర్లేదు, ఇద్దరు మగవారైనా పర్లేదు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధంగా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు ఆడమగ అయి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు గత 6 నెలలుగా అనగా గడిచిన 6 నెలలుగా ఎలాంటి అర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ, అదేవిధంగా సంవత్సరంలో ఒక్కసారి నిర్వహించేటటువంటి స్వామివారి సాలకట్ల తెప్పోత్సవ సేవ ఇలాంటి ఏ సేవా టికెట్లు బుక్ చేసుకొని భక్తులకు మాత్రమే ఈ సేవా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు పవిత్రోత్సవ సేవ కూడా ఆర్జిత సేవల్లోనే టీటీడీ వారు విడుదల చేశారు కాబట్టి గత 6 నెలల్లో ఈ సేవా టికెట్ బుక్ చేసుకునే భక్తులకు మాత్రమే ఈ పవిత్రోత్సవ సేవా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఒకవేళ మీకు బుక్ చేసుకోకపోయినా మీ ఫ్రెండ్స్కైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ద్వారా బుక్ చేస్తే కూడా బుక్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ అలా బుక్ చేస్తే మీరు మరో మొబైల్ నెంబర్, మరో మెయిల్ ఐడి ఎంట్రీ చేసి ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పవిత్రోత్సవ సేవా టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే కేవలం 750 టికెట్సే ఉంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఎవరెవరు వెళ్తారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైన నెంబర్నే ఫాస్ట్గా ఎంట్రీ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఒకరు వెళ్తే ఒకరు, ఇద్దరైతే వెళ్తారు. ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకొని పవిత్రోత్సవ సేవా టికెట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆగస్టు 23వ తేదీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాస్ట్గా డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత పేమెంట్ చేసి ఒక టికెట్కి 2500 ఉంటుంది. ఒకవేళ ఇద్దరైతే 5000 అమౌంట్ పే చేసి ఈ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ కూడా మనం శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ సేవా టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకున్నామో అదే విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి కళ్యాణోత్సవం ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. సేమ్ అదేవిధంగా ఈ శ్రీవారి పవిత్రోత్సవం సేవా టికెట్స్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ శ్రీవారి పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఆన్లైన్లో ఒకవేళ మీకు అకామిడేషన్ దొరకకపోయినా కూడా డైరెక్ట్ తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు మీరు ముందు రోజు అనగా ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మీరు తిరుమల కొండపైకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటే మీకు పవిత్రోత్సవ సేవా టికెట్ చూపిస్తే మీకు వాళ్ళు 3 రోజులకు సంబంధించిన అకామిడేషన్ కల్పిస్తారు. కాబట్టి ఒకవేళ ఆన్లైన్లో దొరకకపోయినా మీరు ఎలాంటి చిందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు
ఈ పవిత్రోత్సవ సేవా టికెట్ ఒకవేళ ఇద్దరు బుక్ చేసుకుంటేనే ఒకరికి రూమ్ ఇవ్వడం జరగదు తిరుమల కొండపై. కాబట్టి ఇద్దరు బుక్ చేసుకుంటే మీరు కొండపైకి వెళ్ళినప్పుడు ఈ పవిత్రోత్సవ సేవా టికెట్ చూపిస్తే వారు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎవరైతే పవిత్రోత్సవ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా మూడు ప్రింట్అవుట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకటి అకామిడేషన్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. రెండవది మనం ప్రతిరోజు ఈ 3 రోజులు సేవ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సుపదం దగ్గర రిపోర్ట్ చేస్తే మనకు ఉదయం 8 గంటలకు మనకు ఆలయం లోపల గల వెండి ప్రాకారంలో గల కళ్యాణోత్సవ మండపంలో ఈ సేవ జరుగుతుంది. ఇక్కడ మనకు ముందుగా స్వామివారికి హోమం, మలయప్ప స్వామివారికి హోమం మరియు అభిషేకం, తర్వాత స్నపన తిరుమంజనం జరుగుతుంది. ఈ సంప్రోక్ష జలాలను భక్తులపైన చల్లడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ 11 గంటలకు ఆ సమయంలో మనకు సేవ తర్వాత జేవిజేల దగ్గర నుండి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి మొదటి గడప దర్శనం ఇవ్వరండి. కేవలం జేవిజేల దగ్గర నుండి సాధారణ భక్తులకు ఇచ్చే దర్శనమే కల్పించడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మనం సుపథం దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 8 గంటల నుండి సేవ స్టార్ట్ అవుతుంది. 11 గంటల వరకు సేవ కంప్లీట్ అయ్యి సేవ తర్వాత ధ్వజస్తంభం దగ్గర మనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది జేవిజేల దగ్గర నుంచి. ఇక మూడవ రోజు సాయంత్రం మళ్ళీ పూర్ణావతి కోసం మనం స్వామివారి ఆలయంలోకి వెళ్ళి పూర్ణావతి తర్వాత 4వసారి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 3 రోజులు సేవలో పాల్గొని 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఎవరైతే ఈ శ్రీవారి పవిత్రోత్సవ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.